అందరికీ ఇప్పుడు రవికాంత్ గారు చెప్పినట్టు నాకు ఇది ఒక ఆనవాయితీగా మారింది. ఇప్పుడు 2 సార్లు 3 సార్లు ఇన్ఫాక్ట్ 2 సార్లు 3 సార్లు 2015 ఆనాడు అప్పుడున్న జిహెచ్ఎంసీ ఎన్నికల ముందు ఇక్కడనే ఇన్ఫాక్ట్ ఒక మిడ్ ప్రెస్ జరిగింది. తర్వాత 18లో కూడా శాసనసభ ఎన్నికలకు ముందు జరిగింది. రెండింటిలో కూడా మంచి ఫలితం వచ్చింది. సో ఈసారి కూడా ఇక్కడికి ఆహ్వానించారు. మరి అదే ట్రెండ్ కంటిన్యూ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మేమే గెలవాలని, మళ్ళీ మీరు పిలిస్తే మళ్ళీ వస్తానని చెప్పి కూడా మాటిస్తాం. ముందుగా ఒకసారి భవిష్యత్తు గురించి మాట్లాడే ముందు గతం గురించి వర్తమానం గురించి కూడా మాట్లాడుకుంటే మంచిదనేది నా అభిప్రాయం. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడి తెలంగాణ రాష్ట్రం వచ్చి సరిగ్గా 6 సంవత్సరాల 3-4 నెలల పైచిలకు కాలం గడుస్తూ ఉంది. 2014 సంవత్సరం జూన్ 2 నాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ విషయం మీ అందరికీ కూడా తెలుసు. ఆ సందర్భంగా 6.5 ఏళ్ల కిందట ఒక రకమైన అనిశ్చితితో కూడుకున్న వాతావరణం హైదరాబాద్ నగరంలో ముఖ్యంగా నేను చెప్పేది. రాష్ట్రం అంతా పండుగ వాతావరణం ఉంటే హైదరాబాద్లో మాత్రం కొన్ని చోట్ల కొంత అనిశ్చితి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర సమితి మీద ఎన్నో రకాల దుష్ప్రచారాలు, ఎన్నో రకాల విష ప్రచారాలు, ఎన్నో రకాల ఆరోపణలు. అసలు ఈ రాష్ట్రం వచ్చి టీఆర్ఎస్ ప్రభుత్వం వస్తే, టీఆర్ఎస్ నాయకత్వం ప్రభుత్వాన్ని నడిపే పరిస్థితి వస్తే హైదరాబాద్లో శాంతి భద్రతలకు ఇబ్బంది జరుగుతుంది అని, ప్రాంతీయ విద్వేషాలు ఉంటాయని రకరకాల ప్రచారాలు అన్నాడు జరిగిన నేపథ్యంలో చాలామంది చాలా మాట్లాడారు. ఒక 2 విషయాలు మాత్రం నేను గుర్తు చేస్తాను. ఒకటేమన్నారంటే తెలంగాణ ఏర్పడితే అసలు చీకటిమయం అయిపోతుంది, అంధకారమయం అయిపోతుంది, ఇక్కడికి అసలు కరెంటు వెలుగులు కాదు కదా, ఉన్న పరిస్థితి కూడా ఉండదు, కణా కష్టం మీద నడుస్తూ ఉంది ఇప్పటికే అని చెప్పి అప్పట్లో మా మీద నిందారోపణ చేసినారు. ఆ తర్వాత ఇంకో మాట కూడా పదే పదే చెప్పేది, కొత్త పెట్టుబడిదారులు కాదు కదా, ఉన్నవాళ్లే పారిపోతారు, పిల్లలకు ఉద్యోగాలు వస్తాయని చెప్తున్నారు మీరు తెలంగాణ వస్తే, ఉన్నవాళ్లే పోతారు, అట్లాంటప్పుడు ఎక్కడి నుంచి వస్తాయి ఉద్యోగాలు అని చెప్పి కూడా మా మీద అన్నాడు. మా నాయకత్వ పటిమ మీద, మా మీద, టీఆర్ఎస్ పార్టీ మీద ప్రత్యేకంగా విష ప్రచారం, అపోహలతో కూడిన జనాల్లో అపోహలు నిండే విధంగా ఆనాడు కొంతమంది చేయడం జరిగింది. కానీ ఈరోజు ఇఫ్ యూ కమ్ బ్యాక్ టు ద ప్రజెంట్, 6.5 ఏళ్ల తర్వాత, దాదాపు 6.5 ఏళ్ళు, ఇప్పుడు 7వ ఏట అడుగుపెట్టినాం. చూస్తే పరిస్థితి ఎట్లా ఉంది అంటే నిజంగా ఈ రోజున్న పరిస్థితికి కారణం ఒకే ఒక వ్యక్తి. ఈరోజు తెలంగాణ ఇంత ప్రశాంతంగా ఉంది, హైదరాబాద్ ఇంత ప్రశాంతంగా ఉంది, భారతదేశం మొత్తం మన వైపు తిరిగి చూసే పరిస్థితి వచ్చింది, అన్ని కోణాల్లో కూడా ప్రగతి పథంలో ముందుకు పోతున్నామంటే దానికి కారణం ఒకే ఒక వ్యక్తి, వారు మా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. కేసీఆర్ గారు ఒక ఉద్యమ నాయకుడిగా ఆనాడు ఇంకా రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టక ముందు ఎన్నో రకాల ఆయన మీద ఆరోపణలు చేసినా, ఇంతకుముందు నేను చెప్పినట్టు విష ప్రచారాలు చేసినా, ఒక అసాధారణమైన పరిణితిని ప్రదర్శించి, ఒక అసాధారణమైన ఎక్స్ట్రాడినరీ మెచ్యూరిటీని ప్రదర్శించి, ఎక్కడ కూడా గిల్లి కజ్జాలకు, పంచాయతీలకు చోటివ్వకుండా ఈ 6.5 ఏళ్ల పాటు చాలా పటిష్టమైన కార్యాచరణతో వారు ముందుకు పోవడం వల్లనే ఈరోజు తెలంగాణ బేసిక్ నెసెసిటీస్ విషయంలో కానీ ఇంకా ఇతర విషయాల్లో కానీ ఈరోజు ముందుకు పోతున్న పరిస్థితి. కేసీఆర్ గారి నాయకత్వంలో జూన్ 2 నాడు 2014లో బాధ్యతలు తీసుకున్న తర్వాత దిస్ గవర్నమెంట్ ఫోకస్డ్ ఆన్ గెటింగ్ ద బేసిక్స్ రైట్. అంటే మౌలిక వసతులు, కనీస అవసరాలు, వాటిని తీర్చడం ఎలా, ప్రజల యొక్క ప్రాధాన్యాలు ఏంటి, ప్రాథమిక అవసరాలు ఏంటి, వాటిని దృష్టిలో పెట్టుకునే గడిచిన 6 ఏళ్ళు పనిచేసినాం. ఉదాహరణకి హైదరాబాద్లో నేను ఇక్కడే పెరిగాను, పుట్టలేదు ఇక్కడ, నేను పుట్టింది కరీంనగర్లో కానీ పెరిగింది ఇక్కడ. నేను చిన్నప్పటి నుంచి నేను స్కూల్కి వెళ్ళే టైం నుంచి నేను ఇక్కడే ఉండేది. ఎర్రమంజిల్ కాలనీలో ఉన్నప్పుడు ప్రతిరోజు ఇట్లే పోయేది, ఇదే రోడ్డు. వెంకటరమణ కాలనీ నుండి, ఆనంద్ నగర్ కాలనీ నుండి 135 బస్సు ఉండేది. ఆ బస్సు ఎక్కి సీదా హ్యాబిట్స్కి పోయి చదువుకునేది. జలమండలి ఆఫీస్ ముందు నుంచే బస్సు పోయేది. నేను నాకు బాగా గుర్తుంది. ఎండాకాలం వస్తుందంటే చాలు, ఫిబ్రవరి మార్చి వస్తుందంటే చాలు, ఆ జలమండలి ముందు ఖాళీ బిందెలు, ఖాళీ కుండలు పట్టుకొని వందలాది మంది మహిళలు ఇదే ఖైరతాబాద్లో ప్రదర్శనలు చేసేది. ప్రతి సంవత్సరం ధర్నాలు ఉండేది. 14 రోజులకు ఒకసారి నీళ్ళు వచ్చిన దుస్థితి ఇదే హైదరాబాద్ పట్టణంలో. పేరుకి మహానగరం, కానీ
14 రోజులకు ఒకసారి మరి మంచినీళ్ళు వచ్చే దుస్థితి, ట్యాంకర్ల మీదనే ఆధారపడే దుస్థితి. ఈరోజు కేసీఆర్ గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత, గ్రేటర్ హైదరాబాద్ ఏర్పడ్డ తర్వాత శివారు ప్రాంతాలు ఏవైతే కలిసినాయో మీరు చూసినట్టయితే కుత్బుల్లాపూర్ కానీ, మల్కాజ్గిరి, రాజేంద్ర నగర్, శేర్లింగంపల్లి, కూకట్పల్లి, ఉప్పల్, ఎల్బీ నగర్, ఈ అన్ని ప్రాంతాలు ఏవైతే తర్వాత ఎంసీహెచ్లో కలిసి జీహెచ్ఎంసీ ఏర్పడిందో ఆ ప్రాంతాలన్నింటికీ వాయువేగంతో 2000 పైచిలకు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వాటికి ఈరోజు మంచినీరు అందించి ఆ ప్రాంత ప్రజల అవసరాలు, ఈ చుట్టుపక్కల ఉండే ప్రాంతాల శివారు ప్రాంతాల ప్రజల కనీస అవసరమైన తాగునీరుని తీర్చింది కేసీఆర్ గారి ప్రభుత్వం. ఈ రాష్ట్రం ఏర్పడి 6 ఏళ్ళు కావచ్చు, కానీ అంతకంటే ముందున్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎవరూ ఇట్లాంటి మహానగరం కోసం, భారతదేశంలోనే వేళ్ల మీద లెక్కబెట్టదగ్గ సంఖ్యలో ఉన్న మహానగరాల్లో హైదరాబాద్ ఒకటి. అలాంటి ఈ మహానగర ప్రజల అవసరాల కోసం 75 సంవత్సరాల్లో భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత నుంచి ఈ రోజు వరకు ఏ రోజు ఏ ఒక్క మహానుభావుడు, ఏ ఒక్క ముఖ్యమంత్రి కూడా ఈ నగరాని కోసం ప్రత్యేకంగా ఒక డ్రింకింగ్ వాటర్ రిజర్వాయర్ ఉండాలి, నగర ప్రజల అవసరాలు తీర్చేదానికి ఉండాలి అనే ఆలోచన ఎన్నడూ చేయలేదు. చేసింది ఆనాడు ఎప్పుడో హైదరాబాద్ స్టేట్లో ఒకప్పుడు మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి నాయకత్వంలో ఆనాటి హైదరాబాద్ స్టేట్లో ఒక ఉస్మాన్ సాగర్, ఒక హిమాయత్ సాగర్ కట్టారు. అది ఎప్పుడు మూసీకి వరదలు వచ్చిన తర్వాత 1916లో, నేను చెప్పింది 1920లో గండిపేట కడితే మళ్ళీ 2020లో కేసీఆర్ గారి నాయకత్వంలో 100 ఏళ్ల తర్వాత ఈరోజు కేశవాపురం కడతా ఉంది. దట్ విల్ టేక్ కేర్ ఆఫ్ ద డ్రింకింగ్ వాటర్ నీడ్స్ ఆఫ్ హైదరాబాద్ టిల్ 2050. అంటే ఒక ముందు చూపున్న నాయకుడు, ఒక విజన్ ఉన్న నాయకుడు ఉంటే, ప్రజల కనీస అవసరాలు తెలిసిన నాయకుడు ఉంటే ఎట్లా ఉంటుంది అంటే, ఇక తాగునీటి తనలాట లేదు ఈరోజు హైదరాబాద్. తాగునీటి కోసం యుద్ధాలు చేసే పరిస్థితి లేదు. 90% సమస్య పోయింది. ఇంకెక్కడైనా ఉంటే అడుగు పొడుగు ఓ 10% ఉండొచ్చు కాక, కానీ 90% ఆఫ్ ద ఇష్యూ హెస్ బిన్ సాల్వ్డ్ బై దిస్ గవర్నమెంట్. ప్రజలకు తెలిసి, సామాన్యుడికి తెలుసు, సామాన్య పేద ప్రజలకి, బస్తీల్లో ఉండే ప్రజలకి, మధ్యతరగతి ప్రజలకు తెలుసు. ఇంకొక అడుగు ముందుకేసి చెప్పాలంటే, ఇంక నేను రిజర్వాయర్లు ఎన్ని కట్టాము, ఎన్ని కోట్లు ఖర్చు పెట్టాము, ఎక్కడ కట్టాము చెప్పమంటే సావధానంగా చెప్పేదానికి నాకు ఓపుకుంది, కానీ వినడానికి మీకు ఓపుకుండదు. ఎందుకంటే మీరు ప్రశ్నలు అడగాలని ఉత్సాహంతో ఉన్నట్టున్నారు కాబట్టి నేను దానిలోకి ఎక్కువ పోను. ఇది మాత్రమే కాకుండా సామాన్యుడికి కావాల్సిన ఇంకొక కనీస విషయం, తెలంగాణ ప్రభుత్వం రాకముందు మా మీద చేసిన ఇంకొక ఆరోపణ, తెలంగాణ వస్తే చీకటి అయిపోతుంది అన్నమాట, కరెంటే ఉండదు మీకు అన్నమాట. తెలంగాణ ప్రయాణం ప్రారంభమైన నాడు 6 ఏళ్ల కిందట నిజానికి వివర పవర్ డెఫిసిట్ స్టేట్, విద్యుత్ కొరతతోనే అలమటిస్తున్న రాష్ట్రం. అప్పటికే మూలుగుతున్న మన మీద తాటిపండు పడ్డట్టు కేంద్ర ప్రభుత్వం ఆదరాబాదరాగా 7 మండలాలు గుంజుకోవడం, ఖమ్మం జిల్లాలోని 7 మండలాలు గుంజుకోవడం, ఆ గుంజుకున్న 7 మండలాల్లోనే లోయర్ సీలేరు విద్యుత్ కేంద్రం కూడా పోయింది. 450 మెగావాట్ల జల విద్యుత్ అంటే మీకు తెలుసు చాలా చౌకగా ఉత్పత్తి చేసే విద్యుత్, చీప్ ఫార్మ్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ, వన్ ఆఫ్ ది చీపెస్ట్ ఫార్మ్స్ ఇన్ఫాక్ట్. అది కూడా తీసుకున్నారు. మనకి ఇష్టం లేకపోయినా కనీసం అడగాలనే సంస్కారం కూడా లేకుండా బరబరా గుంజుకొని పోయి అందులో కలిపినారు. వి స్టార్టెడ్ అవర్ జర్నీ దేర్. అక్కడి నుంచి ఈరోజు మీరు చూస్తే 6 ఏళ్లలో హైదరాబాద్లో ఒకప్పుడు కరెంటు ఉంటే వార్త, ఈరోజు కరెంటు పోతే వార్త. కరెంటు పోయిందా అంటున్నారు ఇప్పుడు. ఒకప్పుడు కరెంటు ఉంటే అబ్బా కరెంటు ఉందా అనేది ఆ పరిస్థితి ఈరోజు 6 ఏళ్లలో కాదు, 6 నెలల్లోనే కేసీఆర్ గారు ఆ పరిస్థితిని మార్చగలిగారు. వేర్ అ పవర్ సర్ప్లస్ స్టేట్ టుడే, ఐఎమ్ ప్రౌడ్ టు సే దిస్. విద్యుత్ లోటు నుంచి మిగులు విద్యుత్తుకి చేరుకున్న పరిస్థితి, 45 మెగావాట్ల సోలార్ విద్యుత్ నుంచి 5000 మెగావాట్ల సోలార్ విద్యుత్తుకి చేరుకున్న పరిస్థితి. మొత్తంగా చూసినట్టయితే 16,000 పైచిలకు మెగావాట్ల స్థాపిత సామర్థ్యంతో అతి త్వరలోనే 24,000 మెగావాట్ల విద్యుత్ స్థాపిత సామర్థ్యాన్ని చేరుకోబోతా ఉన్నాం. తద్వారా హైదరాబాదే కాదు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల ప్రజలకు కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా, విద్యుత్ సమస్య లేకుండా నిరంతరాయ విద్యుత్ అంత గొప్ప విషయమా అని మీరు అనొచ్చు. వై ఇస్ ఇట్ ఇంపార్టెంట్? ఎందుకు అంటే హైదరాబాద్లో ఉండే లక్షలాది మంది కార్మికులు ఆధారపడేది విద్యుత్ మీద. ఈరోజు మీరు సూరారం పోండి, చెర్లపల్లి పోండి, మల్లాపూర్ పోండి, ఎక్కడ పోయినా మీరు ఎక్కడెక్కడైతే ఈరోజు పారిశ్రామిక వాడలు ఉన్నాయో అక్కడ మీరు చూసినట్టయితే 3 పూటల 3 షిఫ్ట్లు కరెంట్ ఉంటే లక్షల మంది కార్మికులకు ఉపాధి దొరుకుతుంది. అది ఆనాడు లేదు పరిస్థితి. ఒకనాడు పవర్ హాలిడేలు, వారానికి 2 రోజులు పవర్ హాలిడేలు ఇండస్ట్రీకి. ఈరోజు సర్ప్లస్ పవర్ కావాలంటే ఆదివారం కూడా నడుపుకునే వెసులుబాటు. ఇది ఆనాటికి ఈనాటికి ఉన్న తేడా. కాబట్టి పవర్ విషయంలో కూడా, బేసిక్ విషయం, మౌలిక విషయంలో కూడా ఈ ప్రభుత్వం ఏం చేసిందో చెప్పడానికే నేను చెప్పడం జరిగింది. అదే రకంగా గౌరవ ముఖ్యమంత్రి గారు, ప్రధానమంత్రి గారు పిలుపునివ్వక ముందే, ప్రధానమంత్రి గారు ఇంకా మేల్కొనక ముందే
స్వచ్ఛ హైదరాబాద్ అనే కార్యక్రమాన్ని తీసుకొని ఆనాడు గౌరవ ముఖ్యమంత్రి గారి సారథ్యంలో స్వయంగా వారు పూనుకొని స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమానికి పిలుపునివ్వడంతో అప్పటిదాకా మేము ఇంకా జిహెచ్ఎంసీ ఇంకా అప్పుడే బాధ్యత తీసుకున్నట్టున్నాం. రోజుకి హైదరాబాద్లో 1 కోటి మంది జనాభా ఉండే హైదరాబాద్లో 3,500 మెట్రిక్ టన్నుల చెత్త ఉత్పత్తి అయ్యేది, కలెక్ట్ అయ్యేది. ఉత్పత్తి ఎక్కువ అయ్యేది, కలెక్షన్ తక్కువ ఉండేది. కానీ ఎప్పుడైతే కేసీఆర్ గారు స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమం ప్రారంభించారో, ఎప్పుడైతే స్వచ్ఛ ఆటోలు 2,500 స్వచ్ఛ ఆటోలు ఏర్పాటు చేశారో, ఆ రోజు తర్వాత కలెక్షన్ ఎఫిషియన్సీ పెరిగింది. ఈరోజు 6,000 మెట్రిక్ టన్నుల చెత్త హైదరాబాద్లో మనం రోజు లిఫ్ట్ చేస్తూ ఉన్నాం. తద్వారా హైదరాబాద్ పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచే ప్రయత్నం, పారిశుద్ధ్యం విషయంలో మరి అగ్రభాగాన ఉంచే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇంకా మెరుగుపడవచ్చు అంటే డెఫినెట్గా మెరుగుపడవచ్చు. కానీ ఈరోజు భారతదేశంలోని అన్ని మహానగరాల్లో, ఇది నేను చెప్తుంది కాదు, నా డబ్బా నేను కొట్టుకోవడం లేదు, భారతదేశంలోని అన్ని మెట్రో నగరాల్లో ఢిల్లీ కానీ, బొంబాయి కానీ, చెన్నై కానీ, కోల్కతా కానీ, బెంగళూరు కానీ, అహ్మదాబాద్ కానీ ఇట్లాంటి నగరాలతో పోలిస్తే 40 లక్షల పైచిలకు జనాభా ఉండే అన్ని నగరాల్లో స్వచ్ఛ సర్వేక్షణ్ ర్యాంకింగ్స్లో ఏ నగరం మెరుగ్గా ఉంది పారిశుద్ధ్య నిర్వహణ అంటే హైదరాబాద్కే ఆ అగ్ర తాంబూలం దక్కిందనే విషయాన్ని కూడా నేను మీకు గుర్తు చేస్తా ఉన్నాను. ఓవరాల్ ర్యాంకింగ్స్లో 19 మనం, కానీ ఆన్ ద 4 మిలియన్ ప్లస్ సిటీస్లో కేటగిరీలో మెట్రోస్లో మనం అగ్రభాగాన ఉన్నామనే విషయాన్ని కూడా నేను మీకు గుర్తు చేస్తా ఉన్నాను. అది మాత్రమే కాదు, హైదరాబాద్ మహానగరంలో ఈరోజు కలెక్షన్ ఎఫిషియన్సీ పెరిగింది. మీరు నిన్న మొన్న చూసింటారు, కొత్తగా సిటీపీస్ పెడతా ఉన్నాం, కలెక్షన్ అండ్ ట్రాన్స్ఫర్ పాయింట్స్. అంటే చెత్త ఆటోని ఒక కాలనీ నుండి తీసుకొని 10 కిలోమీటర్లు ట్రాన్స్ఫర్ స్టేషన్ దగ్గరకు తీసుకొని పోయే బదులు ఆ కాలనీ పరిసర ప్రాంతాల్లోనే వికేంద్రీకరించి, అంటే ఇదివరకు 17 ట్రాన్స్ఫర్ స్టేషన్స్ ఉన్నాయి హైదరాబాద్లో, ఆ 17కి అదనంగా మరొక 90 కలెక్షన్ అండ్ ట్రాన్స్ఫర్ పాయింట్స్ పెడితే చెత్త వేగంగా వెళ్తుంది, రోడ్ల మీద పడే పరిస్థితి ఉండదు, వాటితో పాటు ఎప్పటికప్పుడు పికప్ చేసుకోవచ్చు అన్న ఉద్దేశంతో మన ఇక్కడనే మీరు చూసింటే నెక్లెస్ రోడ్ దగ్గర బన్సీలాల్పేటలో, రామ్గోపాల్పేటలో ఒక కలెక్షన్ అండ్ ట్రాన్స్ఫర్ స్టేషన్ కూడా స్టార్ట్ చేశాం. మొత్తం 90 కడుతున్నాం. వాటితో పాటు కొత్తగా 2,500 స్వచ్ఛ ఆటోస్ ఏవైతే ఉన్నాయో వాటికి మరొక 700 యాడ్ చేసినాం. మొత్తం 3,200 స్వచ్ఛ ఆటోస్ ఉన్నాయి. డొక్కు బండ్లు తిరుగుతూ ఉంటాయి హైదరాబాద్లో, రోడ్ల మీద పెద్ద పెద్ద డంపర్ బిన్లు పెట్టుకొని ఊరంతా చెత్త చల్లుకుంటూ పోతూ ఉంటాయి. వాటన్నిటిని తొలగిస్తూ కొత్తగా మొన్ననే ఒక 55 రిఫ్యూజ్ కాంపాక్టర్స్ ప్రవేశపెట్టాం. చెత్త కలెక్షన్ కానీ, ట్రాన్స్పోర్టేషన్ కానీ, ట్రీట్మెంట్ కానీ ఎఫిషియెంట్గా జరగాలి, భారతదేశానికి ఆదర్శంగా ఉండాలి. హైదరాబాద్ విశ్వనగరం కావాలి అన్నప్పుడు గ్లోబల్ సిటీస్లో ఉండే పద్ధతిలోనే ఈ పద్ధతి కూడా ఉండాలన్న ఉద్దేశంతో జవహర్ నగర్లో ఈరోజు మీరు చూసినట్టయితే మనకు హైదరాబాద్కి ఒకటే డంపింగ్ యార్డ్ ఉంది. ఇంకో 2 డంపింగ్ యార్డ్లకు కూడా స్థలాన్ని సేకరించాము. తొందరలో వాటిని కూడా ప్రారంభిస్తున్నాం. లక్డారంలో, ప్యారే నగర్లో ఇప్పటికే ల్యాండ్ని జిహెచ్ఎంసీకి హ్యాండ్ ఓవర్ చేశాము. ఆ రెండింటిని కూడా తొందరలో స్టార్ట్ చేస్తాం. ఉన్న జవహర్ నగర్లో అక్కడ ప్రజలు కూడా బాధపడతా ఉన్నారు. అక్కడ 144 కోట్ల రూపాయలతో క్యాపింగ్ చేసినాము. మొన్ననే మీరు చూసింటే దక్షిణ భారతదేశంలోనే మొట్టమొదటి వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ను కూడా జవహర్ నగర్లో ప్రారంభించాము, 20 మెగావాట్ల ప్లాంట్ని. మరొక 43 మెగావాట్లు కూడా వేస్ట్ టు ఎనర్జీ నుంచి ఉత్పత్తి చేయడానికి ఇంకొక 2 ప్లాంట్లు కూడా ప్రారంభిస్తూ ఉన్నాం. మొన్న ఒక దాని ఫౌండేషన్ వేసినాం 28 మెగావాట్స్కి. ఇంకొక 15 మెగావాట్స్ కూడా దిండిగల్లో తొందరలోనే ప్రారంభం చేస్తాం. తద్వారా సెంట్రలైజ్ ఉండేదానికి అవకాశం లేకుండా డీసెంట్రలైజ్ పద్ధతిలో కలెక్షన్ ట్రాన్స్ఫర్ కానీ, కలెక్షన్ పాయింట్స్ కానీ, ట్రాన్స్ఫర్ ఇన్ సైంటిఫిక్ మేనర్ కానీ, వాటితో పాటు ట్రీట్మెంట్ అండ్ కన్వర్షన్ ఫ్రమ్ వేస్ట్ టు వెల్త్, చెత్త నుంచి కూడా సంపద సృష్టించవచ్చు అనే కాన్సెప్ట్తో 63 మెగావాట్ల విద్యుత్ భారతదేశంలో ఎక్కడా లేదు, మనమే చేయబోతా ఉన్నాం. భారతదేశానికి మొత్తంగా శానిటేషన్ విషయంలో కూడా ఆదర్శంగా నిలబడతామనే మాట కూడా ఈ సందర్భంగా ఇప్పటికే కొంత ప్రయాణం ప్రారంభమైంది, మిగతాది కొంత బాకీ ఉంది, అది కూడా చేస్తామని చెప్పి కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. దాంతోపాటు మీరు చూసింటే కన్స్ట్రక్షన్ అండ్ డెమలిషన్ వేస్ట్, నిర్మాణ రంగ వ్యర్థాలు ఏవైతే ఉంటాయో వాటి కోసం మొన్ననే ఒక జీడిమెట్లలో ప్లాంట్ ప్రారంభించాం. ఫతుల్గూడలో మరొకటి సంక్రాంతికి ప్రారంభిస్తాం. ఇంకో 2 ప్లాంట్లు కూడా ప్లాన్ చేస్తూ ఉన్నాం. రోజుకి హైదరాబాద్లో 2,000 టన్నుల నిర్మాణ రంగ వ్యర్థాలు, కన్స్ట్రక్షన్ డెమలిషన్ వేస్ట్ ఉత్పత్తి అవుతా ఉంది. వాటిని ప్రాసెస్ చేసి వాటి నుంచి కంకర చేయొచ్చు, ఇసుక తీయొచ్చు, టైల్స్ తయారు చేయొచ్చు. వాటిని కూడా చేస్తూ ఉన్నాం. వాటిని కూడా భారతదేశంలో ఎవరు ఏ సిటీ కూడా చేయడం లేదు, మనమే చేస్తూ ఉన్నాం. కాబట్టి ఆ విషయంలో కూడా దేశానికి ఆదర్శంగా ఉండాలనేది ఆలోచన. శానిటేషన్ అంటే కేవలం సాలిడ్ వేస్ట్ మాత్రమే కాదు, మున్సిపల్ సాలిడ్ వేస్ట్ మాత్రమే కాదు, లిక్విడ్ వేస్ట్ కూడా ఉంటుంది, సివరేజ్ కూడా ఉంటుంది. సివరేజ్లో ఇప్పుడు ప్రస్తుతం హైదరాబాద్లో 2,000 MLD ఉత్పత్తి అవుతుంది రోజుకి. అందులో మనం 41% ట్రీట్మెంట్ చేస్తూ ఉన్నాం. వీ హ్యావ్ కెపాసిటీ ఆఫ్ 770 MLD ఆఫ్ STPs. నౌ వీ వాంట్ టు టేక్ ఇట్ టు మోర్ దెన్ 90%. దానికి ఆల్రెడీ టెండర్ దశలో పనులున్నాయి. STPలు కూడా మరొక 1,200 MLD STPలకి సంబంధించిన పనులు టెండర్ దశలో ఉన్నాయి. ఆ
సివరేజ్ ట్రీటెడ్ వాటర్ అంతా కూడా మళ్ళీ మూసీకి అనుసంధానం చేసి మూసీ బ్యూటిఫికేషన్ కూడా చేయాలన్న ఆలోచన ప్రభుత్వానికి ఉంది. కాబట్టి అది టెండర్ దశలో ఉంది. దానికి కూడా ముందుకు తీసుకొని పోయి హైదరాబాద్ని సాలిడ్ వేస్ట్లోనే కాదు లిక్విడ్ వేస్ట్లో కూడా బాగా చేయాలన్న ఆలోచన ప్రభుత్వానికి ఉంది. ఇక నేను శాంతి భద్రతల విషయమే చెప్పాల్సి వస్తే ఇంతకుముందు నేను చాలా చెప్పాను, మళ్ళీ కూడా చెప్పాలి. ఈ 6.5 ఏళ్లలో హైదరాబాద్లో ఎఫెక్టివ్ పోలీసింగ్ అండ్ మానిటరింగ్ వల్ల ఈరోజు పటిష్టమైన శాంతి భద్రతలు నగరంలో ఉన్నాయి. మొన్న ఒక రిపోర్ట్ వచ్చింది, అది యూకే సంస్థ, అది మా పార్టీకి మేము ఇచ్చుకుంది కాదు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని నగరాలు చూసి సర్వేలెన్స్ ఎక్కడెక్కడ ఎక్కువ ఉంది, సేఫ్టీ కాన్సెప్ట్లో సేఫ్టీ ఓరియంటేషన్తో ఎక్కడెక్కడ సర్వేలెన్స్ ఎక్కువ చేస్తున్నారని చూస్తే ప్రపంచంలో హైదరాబాద్ 16వ స్థానంలో ఉంది, భారతదేశంలో అగ్రస్థానంలో ఉంది. ఇది నేను చెప్పుకోవడం కాదు, ఆ యూకే సంస్థ పేరు ఏదో నేను మర్చిపోయాను, కానీ కావాలంటే ఐ కెన్ ఫర్నిష్ ద రిపోర్ట్, యూ ఆల్ రోట్ అబౌట్ ఇట్ ఆల్సో. ఈరోజు భారతదేశంలో ఉన్న సీసీ కెమెరాస్లో క్లోజ్ సర్క్యూట్ కెమెరాస్ తీసుకుంటే 65% ఒక్క హైదరాబాద్లోనే ఉన్నాయి. మిగతా అన్ని నగరాలు హైదరాబాద్ చూసుకుంటే 65% సీసీ కెమెరాలు మొత్తం భారతదేశంలో ఉన్న అన్ని పట్టణాలు చూసినా 65% ఆర్ రైట్ హియర్. వీ ఆల్రెడీ హ్యావ్ 5 lakhs సీసీ కెమెరాస్ ఇన్ హైదరాబాద్. దాన్ని మనం రెట్టింపు చేసి 10 లక్షలు చేసి త్వరలోనే ఆవిష్కరించబోతున్న ఉగాదికి అనుకుంటున్నారు. కమాండ్ కంట్రోల్ సెంటర్కి అనుసంధానం చేసి అత్యంత సురక్షితమైన అత్యంత భద్రమైన నగరంగా సేఫెస్ట్ సిటీగా హైదరాబాద్ని మలిచే దిశలో ఈ ప్రభుత్వం తీసుకున్న ఎన్నో నిర్ణయాలు. మొదలు మీరు చూసినట్టయితే ఇంటర్సెప్టర్ వాహనాలు కానీ, పోలీస్కి మోడర్న్ ఫ్లీట్ కానీ, ఆధునికమైన పోలీస్ స్టేషన్స్ కానీ, బాడీ కెమెరాస్ లాంటి వ్యవస్థ కానీ, మహిళా భద్రత కోసం షీ టీమ్స్ కానీ, విమెన్ పోలీస్ స్టేషన్స్ కానీ, ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వం వచ్చినాకనే వచ్చినాయి. ఈ కాన్సెప్ట్ ఇదివరకు లేదు. పోకిరీల గొడవ, ఆకతాయిల ఆగడాలు ఇవి ఈరోజు హైదరాబాద్లో లేవు. హైదరాబాద్లో ఈరోజు పేకాట క్లబ్బులు లేవు, గుడుంబా గబ్బు లేదు. ఇదంతా తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత, కేసీఆర్ వచ్చిన తర్వాత. గుండె మీద చేసుకుని ఆలోచించాలని చెప్పి మా మిత్రులు ఎవరైతే విమర్శలు చేస్తూ ఉంటారో వాళ్ళని కూడా కొడతా ఉన్నాం. పేకాట క్లబ్బులు లేవు, గుడుంబా గబ్బు లేదు, బాంబు పేలులు లేవు, మత కల్లోలాలు లేవు, అల్లర్లు లేవు, కర్ఫ్యూ లేదు, ఆకతాయిల ఆగడాలు లేవు, పోకిరీల పోగడలు లేవు. ఇది హైదరాబాద్ ఈరోజు. ఇది కేసీఆర్ వచ్చిన తర్వాత, తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత. ఇది వాస్తవమా కాదా మీరే విచారించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏదైతే మనం ఆవిష్కరించబోతా ఉన్నాం, దానికి కూడా ఏదో ఆషామాషిగా ఏదో అందమైన బిల్డింగ్ కట్టాలని పెట్టలేదు. దాన్ని 2015లో ఒక 6 పోలీస్ ఆఫీసర్స్, సీనియర్ పోలీస్ ఆఫీసర్స్ టీమ్ వారు పర్యటించి లండన్ వెళ్ళి స్కాట్లాండ్ యార్డ్ని స్టడీ చేసి, న్యూయార్క్ వెళ్ళి, లాస్ ఏంజలీస్ వెళ్ళి అక్కడ పోలీసింగ్ని స్టడీ చేసి, ఒక గ్లోబల్ సిటీలో ఎలా ఉండాలి పోలీసింగ్ అని అధ్యయనం చేసి, శాంతి భద్రతలతో కూడుకున్న మహానగరం, సురక్షితంగా ఉండాల్సిన మహానగరం ఎట్లా ఉండాలని అధ్యయనం చేసి ఈ కార్యక్రమాలకి మరి శ్రీకారం చుట్టడం జరిగింది. నేను ఐ అప్రిషియేట్ ద ఎంటైర్ పోలీస్ టీమ్ ఫర్ డూయింగ్ ఎ ఫ్యాబులస్ జాబ్ అండ్ కీపింగ్ హైదరాబాదీస్ సేఫ్ ఓవర్ ద లాస్ట్ 6 years ఆల్సో. దీంతో పాటు నేను కనీస అవసరాలు అంటున్నాను కాబట్టి ఓన్లీ కొన్ని మాత్రం టచ్ చేస్తూ ఉన్నాను. వాటర్, ఎలక్ట్రిసిటీ, లా అండ్ ఆర్డర్, దెన్ కమ్స్ రోడ్స్. హైదరాబాద్లో రహదారులు చూస్తే ఈరోజు వివిధ కార్యక్రమాల ద్వారా ఈ 6 ఏళ్లలో, ఈ 5 ఏళ్లలో ముఖ్యంగా జిహెచ్ఎంసీ మాకు అప్పచెప్పినప్పటి నుంచి స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనే ఒక ప్రోగ్రామ్ తీసుకొని, SRDP అనే ప్రోగ్రామ్ తీసుకొని ఎన్ని ఫ్లైఓవర్లు కట్టామో ఈరోజు ఎల్బీ నగర్లో ఉన్న వాళ్ళని అడిగినా చెప్తారు, కూకట్పల్లిలో ఉన్న వాళ్ళని అడిగినా చెప్తారు, శేర్లింగంపల్లిలో ఉన్న వాళ్ళని అడిగినా చెప్తారు. ఎన్ని అండర్ కన్స్ట్రక్షన్ ఉన్నాయో మీరు ఎక్కడ పోయినా ఫ్లైఓవర్స్ కనబడుతున్నాయి, అండర్ పాస్లు కనబడుతున్నాయి, బ్రిడ్జ్లు కనబడుతూ ఉన్నాయి. దుర్గం చెరువు అయితే ఐ డోంట్ హ్యావ్ టు టెల్ యూ, ఇట్ హస్ బికమ్ అ ఐకాన్ అండ్ అ సింబల్ ఫర్ న్యూ ఏజ్ హైదరాబాద్. టుడే ద ఎంటైర్ వరల్డ్ ఈజ్ అప్రిషియేటింగ్ హౌ బ్యూటిఫుల్లీ ఇట్ హస్ కమ్ అప్. అది మాత్రమే కాకుండా పాతుకుపోయిన మున్సిపల్ కాంట్రాక్ట్ వ్యవస్థను ప్రక్షాళన చేయాలన్న ఉద్దేశంతో CRMP అనే ఒక కొత్త కార్యక్రమం తీసుకొచ్చాం, కాంప్రిహెన్సివ్ రోడ్ మెయింటెనెన్స్ ప్రోగ్రామ్. అదొక 1800 కోట్లతో మన హైదరాబాద్కి ఎవరైనా కొత్తగా విజిటర్స్ వచ్చినప్పుడు రోడ్లే కదా మొదట చూసేది, కాబట్టి వాటిని బాగా మెయింటైన్ చేయాలన్న ఉద్దేశంతో ఆ కార్యక్రమం తీసుకున్నాం. కొత్తగా హైదరాబాద్లో డీకంజెస్ట్ చేయాలి, హైదరాబాద్లో మెయిన్ రోడ్స్ని, ఆర్టీరియల్ రోడ్స్ని లోడ్ తగ్గించాలన్న ఉద్దేశంతో 137 లింక్ రోడ్ల నిర్మాణం చేస్తూ ఉన్నాం. తద్వారా మెయిన్ రోడ్స్ మీద రద్దీ తగ్గాలి, ఈ స్లిప్ రోడ్స్, లింక్ రోడ్స్ రావడం వల్ల డీకంజెస్ట్ కావాలి హైదరాబాద్ అని చెప్పి ఆ కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఇక రోడ్ వైడనింగ్లు ఎన్నో చేస్తూ ఉన్నాం, 1 కాదు 2 కాదు, రహదారుల విస్తరణ కార్యక్రమాలు పెద్ద సంఖ్యలో చేస్తూ ఉన్నాం. వీటి తర్వాత హైదరాబాద్కి ఎందుకు వస్తారు ప్రజలు, అర్బనైజేషన్ ఎందుకు అవుతుంది అన్నప్పుడు మనం ఆలోచిస్తే ముఖ్యంగా మెరుగైన విద్యా అవకాశాలు, మెరుగైన ఉపాధి అవకాశాలు, మెరుగైన వైద్య వసతులు, ఈ 3 కోసం వస్తారు. కాబట్టి వాటి మీద కూడా ఈ ప్రభుత్వం దృష్టి పెట్టి మెరుగైన ఉపాధి అవకాశాల కల్పన కోసం TS ఐపాస్ లాంటి అత్యుత్తమమైన పాలసీ తీసుకొని వచ్చిన, IT అండ్ ఇండస్ట్రీ రంగంలో మరి దేశం మొత్తం
కొద్దిగా స్లో డౌన్ ఉన్నా మన దగ్గర మాత్రం స్లో డౌన్ కాకుండా పెట్టుబడుల ఆకర్షణలో చాలా అగ్రెసివ్గా ఫోకస్ చేసి గడిచిన 6 ఏళ్లలో మన రాష్ట్రానికి 2 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చుకొని రాగలిగాం. అందులో ఈరోజు మీరు చూసినట్టయితే వీవ్ గాటన్ సమ్ మార్కీ నేమ్స్ ఇన్ టు అవర్ స్టేట్. ఐటీ రంగంలో చూస్తే టాప్ 5 మోస్ట్ వాల్యూడ్ టెక్నాలజీ కంపెనీస్. ఒక మైక్రోసాఫ్ట్ ఎప్పుడో 2000 సంవత్సరంలో వచ్చింది. ఆ ఒక్కటి పక్కన పెడితే గూగుల్ కానీ, అమెజాన్ కానీ, ఫేస్బుక్ కానీ, యాపిల్ కానీ ఈ 4 కూడా టాప్ 5 కంపెనీస్ మొత్తం 5. ఈ 5 ఈ 6 ఏళ్లలో వచ్చినాయి. వారి మామూలుగా రాలేదు. దేర్ వరల్డ్స్ సెకండ్ లార్జెస్ట్ ఆఫీస్ ఇస్ ఇన్ హైదరాబాద్ టుడే అండ్ ఇట్ డిడ్ నాట్ హ్యాపెన్ జస్ట్ లైక్ దట్. వాళ్ళకి ఎంచుకోవాలంటే బెంగళూరు ఉంది, చెన్నై ఉంది, పూణే ఉంది, బాంబే ఉంది, ఢిల్లీ ఉంది. అవి ఏవి లేకుండా ఇక్కడికే వచ్చారంటే ఊరికి ఆషామాషిగా రాలేదు. ఇక్కడ ఉన్న పరిస్థితులు, ఇక్కడ ఉన్న టాలెంట్ పూల్, ఇక్కడ ఉన్న వాతావరణం, ఇక్కడ ఉండే అట్రాక్షన్, ప్రోగ్రెసివ్ పాలసీస్, లా అండ్ ఆర్డర్, ఎకనామిక్ స్టెబిలిటీ ఇవన్నింటి వల్ల వస్తారు తప్ప ఎవరైనా ఊరికి ఆషామాషిగా ఏమి ఆలోచించకుండా పెట్టుబడులు పెట్టరు. మరి అలాంటి అద్భుతమైన వాతావరణం ఈరోజు హైదరాబాద్లో ఉంది. దాంతోపాటు దిస్ గవర్నమెంట్ హెస్ మేడ్ అ వెరీ కాన్షియస్ ఎఫర్ట్. ఎంప్లాయ్మెంట్ వైపు ముఖ్యంగా పిల్లలకి అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో కాన్షియస్గా ఎఫర్ట్ పెట్టాం. కేవలం ఉపాధి కోరేవారిగానే కాదు, ఉపాధి సృష్టించేవారు కావాలి, కేవలం జాబ్ సీకర్స్ కాదు, జాబ్ క్రియేటర్స్ కావాలి అనే ఉద్దేశంతో ఇన్నోవేషన్కి పెద్దపీట వేసినాం. ఈరోజు భారతదేశంలో ఎక్కడ ఒక మహిళల కోసమే ఒక ఆంటర్ప్రినర్షిప్ హబ్ లేదు. ఒక హైదరాబాద్లోనే ఉంది, ఒక తెలంగాణలోనే ఉంది. వి హబ్ ఉంది, టీ హబ్ ఉంది, టీ వర్క్స్ ఉంది. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. హైయెస్ట్ నంబర్ ఆఫ్ కోవర్కింగ్ స్పేసెస్ ఇన్ ద ఎంటైర్ కంట్రీ ఆర్ ఇన్ హైదరాబాద్ టుడే. హైయెస్ట్ నంబర్ ఆఫ్ ఇన్క్యుబేటర్స్ ఇన్ టెక్నాలజీ ఆర్ ఇన్ హైదరాబాద్ టుడే. ఈరోజు ఊరికేనే ఆషామాషిగానే వీళ్ళందరూ ఏదో ఏమీ తెలవకుండా అమాయకంగా ఎవరు రావడం లేదు ఇక్కడికి. అన్నీ బాగున్నాయి కాబట్టి, హైదరాబాద్లో పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి ఇక్కడికి వస్తున్నారు. పాలసీస్ కూడా అనుకూలంగా ఉన్నాయి కాబట్టి ఇక్కడికి వస్తున్నారు. కానీ గవర్నమెంట్ హెస్ టేకెన్ ఇట్ వెరీ సీరియస్లీ. ఒకటే వైపు హైదరాబాద్ పెరిగితే లాభం లేదు. ఒక పశ్చిమ హైదరాబాద్, గచ్చిబౌలి, కొండాపూర్, మాదాపూర్ పెరిగితే లాభం లేదు. డిస్పర్స్ గ్రోత్ ఉండాలి. ఆ ప్రాంతం మీద కూడా లోడ్ తగ్గాలన్న ఉద్దేశంతో ఒక గ్రిడ్ పాలసీ తీసుకొచ్చాం. గ్రోత్ ఇన్ డిస్పర్షన్, గ్రిడ్ అంటే గ్రోత్ ఇన్ డిస్పర్షన్. దాని ద్వారా ఈరోజు ఉప్పల్లో, నాగోల్లో 5 కొత్త ఐటీ పార్కులు వస్తూ ఉన్నాయి. ఇప్పటికే వాళ్ళకు అంగీకారం పత్రం ఇచ్చాం, వాళ్ళు కడతా ఉన్నారు. కొంపల్లిలో తొందరలోనే ఒక ఐటీ పార్క్ ప్రారంభించబోతా ఉన్నాం. సౌత్ హైదరాబాద్లో ఓల్డ్ సిటీకి వెనకాల ఎయిర్పోర్ట్ దగ్గర 2 ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్లోకి పెద్ద పెద్ద పెట్టుబడులు వస్తున్నాయి. మొన్న వచ్చిన అమెజాన్తో సహా అక్కడికే వస్తూ ఉన్నాయి. ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్స్ 2 ఉన్నాయి. మహేశ్వరంలో ఒకటి ఉంది, రావిరాలలో ఒకటి ఉంది. ఈ రకంగా డిస్పర్స్ గ్రోత్కి ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు ప్రస్తుతం అందరూ కూడా వరల్డ్ అంతా కూడా కరోనా మీద దృష్టి పెట్టింది కాబట్టి ఐ హ్యావ్ టు ఆల్సో అసర్ట్ నాట్ ఓన్లీ ఇన్ ఐటీ, లైఫ్ సైన్సెస్లో కూడా, జీవ ఔషధ రంగంలో కూడా హైదరాబాద్ దూసుకొని పోతా ఉంది. ప్రతి సంవత్సరం మీరు చూస్తారు బయో ఏషియా జరుగుతుంది ఇక్కడ. ఎన్నో ఫార్మా కంపెనీస్, ఎన్నో వ్యాక్సిన్ కంపెనీస్. ఈరోజు ప్రపంచానికే వ్యాక్సిన్ క్యాపిటల్గా హైదరాబాద్ ఉంది. ఇంకా కన్సాలిడేట్ అవుతుంది. ఆ పొజిషన్ ఇంకా కన్సాలిడేట్ అవుతుంది. కేసీఆర్ గారి నాయకత్వంలో, తెలంగాణ ప్రభుత్వ నాయకత్వంలో ఫార్మాసిటీ లాంటి ఒక అద్భుతమైన ఆలోచనతో భవిష్యత్తులో లక్షలాది మంది పిల్లలకు ఉద్యోగ అవకాశాలు సృష్టించే దిశగా ముందుకు పోతా ఉన్నాం. ప్రోగ్రెసివ్ పాలసీస్, స్టెబిలిటీ, పొలిటికల్ స్టెబిలిటీ అండ్ లా అండ్ ఆర్డర్. దీస్ ఆర్ ద 3 things that make a very attractive investment destination. That is what Hyderabad is today. ఇన్వెస్ట్మెంట్లకు ఆయస్కాంతంగా మారింది హైదరాబాద్, మ్యాగ్నెట్గా మారింది. ఎందుకు ఊరికేనే కాలేదు. ఒక ఏబుల్ లీడర్ అండ్ ప్రోగ్రెసివ్ లీడర్షిప్ ఉంటే, స్టేబుల్ గవర్నమెంట్ ఉంటే ఇది సాధ్యమవుతుంది. అది ఈరోజు హైదరాబాద్లో అవుతా ఉంది. టాస్క్ అనే ఒక సంస్థను ఏర్పాటు చేసి స్థానిక పిల్లలకు ఉపాధి అవకాశాలు రావాలనే ఉద్దేశంతో ఎన్నో కార్యక్రమాలు, వారికి కూడా శిక్షణా కార్యక్రమాలు, నైపుణ్య శిక్షణ కూడా ఇప్పిస్తున్న విషయం కూడా మీకు తెలుసు. వీటితో పాటు పేదవారి కోసం హైదరాబాద్లో జిహెచ్ఎంసీ ఆధ్వర్యంలో ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఈ ప్రభుత్వం రాకముందు పేదవాడు హైదరాబాద్లో భోజనం చేయాలంటే ఎక్కడికి పోవాలో తెలియదు. ఈరోజు రోజుకి 50,000 మందికి అన్నపూర్ణ ద్వారా రోజుకి 50,000 మందికి నాణ్యమైన భోజనం తినిపిస్తున్నది తెలంగాణ ప్రభుత్వం. స్వయాన మా విపక్ష నేతలు కూడా తిని బాగుందని చెప్పిన పరిస్థితి, మంచి భోజనం పెడుతున్నారని చెప్పిన పరిస్థితి. రోజుకి 50,000 మంది. 1 లక్ష డబుల్ బెడ్రూమ్ ఇల్లు చివరి దశలో ఉన్నాయి. పూర్తి చేసి మొన్న దసరాకే ఇద్దాం అనుకున్నాం, కానీ కరోనా వల్ల కార్మికులు డిస్టర్బ్ కావడం వల్ల కొంత ఆలస్యమైంది. బట్ 1 లక్ష డబుల్ బెడ్రూమ్ ఇల్లు చివరి దశలో ఉన్నాయి. భారతదేశంలో ఏ నగరంలో కూడా, లెట్ మీ రిపీట్ దిస్, there is no other city in India which has as big a slum redevelopment program as in Hyderabad. 9,714 కోట్ల రూపాయలు, ఒకటి కాదు రెండు కాదు, 9,714 కోట్ల రూపాయలతో
1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కడుతున్న ఇంకొక నగరం ఎక్కడన్నా ఉన్నదా భారతదేశంలో నేను సవాల్ చేస్తా ఉన్నా. బొంబాయిలో ఉందా, అహ్మదాబాద్లో ఉందా, బెంగళూరులో ఉన్నదా, కోలకత్తాలో ఉన్నదా, చెన్నైలో ఉన్నదా, పూణేలో ఉన్నదా చెప్పాలని చెప్పి నేను మా మిత్రులను సవాల్ చేస్తా ఉన్నా. 9,714 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 1,00,000 మంది పేదలకు ఇండ్లు చివరి దశలో ఉన్నాయి. వాటిని అతి త్వరలో కేటాయించి పేదవారి కోసం ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాం. వీటితో పాటు 1,00,000 పట్టాలు పేదవారికి 58 జీవోలో 59 జీవోలో 1,00,000 కుటుంబాలకు పట్టాలు ఇచ్చాం. ఇదే ప్రభుత్వం ఇచ్చింది. ఆఖరికి లాక్డౌన్లో మీకు గుర్తుండాలి, లాక్డౌన్లో ప్రజలు అవస్థలు పడుతుంటే 1,500 రూపాయల నెలకు ఫ్రీ రేషన్ ఇచ్చింది ఈ ప్రభుత్వం. దాంతోపాటు మైగ్రెంట్ వర్కర్స్ను కూడా ఎక్కడి నుంచో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ పనిచేస్తున్న వాళ్ళని కూడా కడుపులో పెట్టుకొని మొట్టమొదటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, మిగతా ముఖ్యమంత్రులందరూ వారిని స్వస్థలాలకు పంపించడానికి బస్సులు ఏర్పాటు చేస్తే మన ప్రభుత్వం మన ముఖ్యమంత్రి గొప్ప మాట అన్నారు, యువర్ పార్ట్నర్స్ ఇన్ మై స్టేట్ డెవలప్మెంట్ అన్నారు. మీరు బీహార్ నుండి రావచ్చు, బెంగాల్ నుండి రావచ్చు, ఒడిశా నుండి రావచ్చు, ఛత్తీస్గఢ్ నుండి రావచ్చు, కానీ ఈరోజు మీరు హైదరాబాద్లో తలదాచుకుంటున్నారు, ఇక్కడ కొలువుంటున్నారు. మీరు మా రాష్ట్ర అభివృద్ధిలో మీరు భాగస్వామి, యువర్ పార్ట్నర్ ఇన్ మై స్టేట్ డెవలప్మెంట్ అని చెప్పిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్, అంత ఔదార్యం చూపిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. వాళ్ళ కోసం 300 శ్రామిక్ రైళ్లను ఏర్పాటు చేసి ప్రభుత్వ ఖర్చుతో వారికి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ఇతర రాష్ట్రాల్లో వారిని టికెట్ ఛార్జీలని భోజనం ఛార్జీలను వేధిస్తే మన రాష్ట్రంలో ఒక రూపాయి తీసుకోకుండా వారిని ఇంటి దాకా సగర్వంగా సాగనంపింది ఈ ప్రభుత్వం, కేసీఆర్ గారి ప్రభుత్వం. ఇంకా చెప్పాలంటే వెల్ఫేర్ చాలా ఉన్నాయి. ఇవన్నీ చేశాం. ఇప్పుడు నేను చెప్పిన అన్ని చేశాం, ఇంకా చెప్పాలంటే ఇంకా చాలా ఉన్నాయి. మొత్తం 67,000 కోట్ల రూపాయలు పోయిన 6 నెలల్లో ఖర్చు పెట్టాం. మీరు అడుగుతారు ఎక్కడ పెట్టారు, మొత్తం లెక్క 2-3 రోజుల్లో నేను విడుదల చేస్తాను, అది కూడా మీకు ఇస్తాను. ఏ డిపార్ట్మెంట్లో ఎంత పెట్టాము, ఎక్కడ ఎంత పెట్టాము, అనా పైసతో సహా లెక్క ఇస్తాం. ఆ విషయంలో మీకు అనుమానం వద్దు, మా ప్రతిపక్ష మిత్రులకు కూడా అనుమానం వద్దు, ప్రజలకు కూడా వద్దు. డెఫినెట్గా మీ ముందు పారదర్శకంగా అది కూడా పెడతాం. ఇవన్నీ చేశాం, కానీ ప్రజల మీద ఒక పైసా భారం మోపలేదు. ఒకసారి నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఆలోచించండి. ఈ 6 ఏళ్లలో ఒక పైసా ప్రాపర్టీ ట్యాక్స్ పెంచినామా, ఒక పైసా వాటర్ బిల్లు పెంచామా, ఒక పైసా ఎలక్ట్రిసిటీ ఛార్జ్ పెంచినామా, ఒక పైసా స్టాంప్ డ్యూటీ పెంచినామా, ఒక్క పైసా రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచినామా, ఒక్క పైసా ట్రేడ్ లైసెన్స్ ఫీజు పెంచినామా, ఒక్క పైసా డెవలప్మెంట్ ఛార్జీలు పెంచినామా? ఏది పెంచలేదు. ఎఫిషియన్సీ పెంచి రాష్ట్ర ఆదాయం పెంచి పేదలకు పంచే ప్రయత్నం చేసినాం సంక్షేమ కార్యక్రమాల ద్వారా తప్ప ఎక్కడా కూడా పొరపాటున కూడా మేము పన్నులు పెంచలేదు, ఇబ్బంది పెట్టలేదు. మా మిత్రులు గుర్తు చేస్తూ ఉన్నారు బస్తీ దవాఖానాలని. 350 బస్తీ దవాఖానాలు పెట్టాం, ఒకటి కాదు రెండు కాదు. పేదవాడికి సృష్టి చేస్తే ఇదివరకు దిక్కులేదు పట్టణ పేదలకి. ఈరోజు కేసీఆర్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత పేదవాడికి హైదరాబాద్లో సృష్టి చేస్తే డైరెక్ట్గా పోయి వైద్యం చేయించుకునే పరిస్థితి. 350 మంది, రోజుకి 1,00,000 మంది పోతున్నారు మొత్తంగా చూస్తే వాటికి బస్తీ దవాఖానాలకి. బస్తీ దవాఖానాలు మాత్రమే కాదు, ఐపీఎంలో నారాయణగూడలో ఒక హబ్ పెట్టి మీరు వైద్య పరీక్షలు చేయించుకోవాలంటే, డయాగ్నోస్టిక్ టెస్టులు చేయించుకోవాలంటే ఈరోజు మీరు ప్రైవేట్ డయాగ్నోస్టిక్ దవాఖానాలకు పోవాల్సిన పని లేదు. 8 స్పోక్స్ పెట్టి 8 సెంటర్లు పెట్టి సెంట్రలైజ్డ్ టెస్టింగ్ హబ్ పెట్టి ఈరోజు 1000 మందికి ఉచితంగా డయాగ్నోస్టిక్ పరీక్షలు చేస్తుంది. రక్త పరీక్షలు కానీ మూత్ర పరీక్షలు కానీ ఇవన్నీ కూడా చేయిస్తుంది తెలంగాణ ప్రభుత్వం. SMS ద్వారా మీకు సమాచారం ఇవ్వడం, వాట్సాప్ ద్వారా మీకు రిపోర్ట్ పంపడం దేశంలో నాకు తెలిసి ఏ ప్రభుత్వం చేయడం లేదు. నా విజ్ఞప్తి ఏంటంటే ఇవన్నీ చేస్తూ కూడా ఏమీ పెంచలేదు, రేట్లు పెంచలేదు, ఛార్జీలు పెంచలేదు, మీ మీద ఛార్జీల మూత మోగించలేదు. మళ్ళీ చెప్తున్నా, ప్రాపర్టీ ట్యాక్స్ ఒక పైసా పెంచలే, వాటర్ బిల్లు పెంచలే, ఎలక్ట్రిసిటీ ఛార్జ్ పెంచలే, మీకు ట్రేడ్ లైసెన్స్ ఫీజులు పెంచలే, ఇవేమీ పెంచకుండా రిజిస్ట్రేషన్ స్టాంప్ డ్యూటీ ఇవన్నీ పెంచకుండానే ప్రభుత్వం ఇక్కడ దాకా తీసుకొని వచ్చింది. సామాన్యుడిని అడ్డి విరిచే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేయలేదు కాబట్టి ఇక్కడ దాకా వచ్చాం. ఇవి మాత్రమే కాదు, హైదరాబాద్లో ఇంకా చాలా చేసినాం. మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ కట్టినాం, మోడల్ మార్కెట్లు కట్టినాం, వైకుంఠ ధామాలు కట్టినాం, స్పోర్ట్స్ కాంప్లెక్స్లు కట్టినాం, బస్ షెల్టర్లు కట్టినాం ఆధునికమైనవి, పంచతత్వ లాంటి పార్క్స్ కట్టాం, డాగ్ పార్క్ లాంటి థీమ్ పార్కులు కట్టాం. మనుషులకే కాదు జంతువుల కోసం కూడా చేశాం పని. వాటితో పాటు మీరు ఇది హైదరాబాద్లో ఎక్కడ తిరిగినా 8,000 పబ్లిక్ టాయిలెట్స్ కట్టాం కొత్తగా. ఆఖరికి హైదరాబాద్కి వస్తే ఒక మహిళకి ఎక్కడ బహిర్భూమికి పోవాలంటే కూడా జాగాలేని పరిస్థితి. అలాంటిది మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు ప్రత్యేకంగా షీ టాయిలెట్లు, మొబైల్ టాయిలెట్లు కూడా పెట్టాం. ఇంకా ఓపెన్ జిమ్లు, ఇంకా చెప్పాలంటే కొత్త లైబ్రరీలు చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఈ 5 ఏళ్లలోనే చేసింది కేసీఆర్ గారి ప్రభుత్వం. సంక్షేమం కానీ అభివృద్ధి కానీ ఇవన్నీ కూడా చేసుకున్నాం. LED లైట్లు, మేము రాకముందు LED లైట్లు కూడా లేవు హైదరాబాద్లో. 4,70,000 వీధి దీపాలను 6 నెలల్లో
అమర్చింది ఈ ప్రభుత్వం జిహెచ్ఎంసీలో, ఓన్లీ ఇన్ జిహెచ్ఎంసీ. దానివల్ల జిహెచ్ఎంసీకి 35-40% విద్యుత్ ఖర్చు తగ్గింది. అంటే నగరం ప్రకాశవంతమైంది, ప్రజలకి మేలు జరిగింది, దాంతోపాటు జిహెచ్ఎంసీకి విద్యుత్ ఆదాయం. ఇంకా అన్నిటికన్నా ఒక్కొక్క మాట ముందుకే చెప్పాలంటే ఈ ప్రభుత్వం, కేసీఆర్ గారి ప్రభుత్వం ప్రజల కష్టంలోనే ఉంది, సుఖంలోనే ఉంది. దుఃఖంలోనూ ఉన్నాం, సుఖంలో ఉన్నాం. ప్రజలు కరోనాతో భయపడుతున్నప్పుడు కంటైన్మెంట్ జోన్లలోకి పోయింది మేము, వారికి ధైర్యం చెప్పింది మేము, ఇంటింటికి హోమ్ ఐసోలేషన్ కిట్లు ఇచ్చింది మేము. ప్రజలు హైదరాబాద్లో 100 ఏళ్లలో పడని అసాధారణ వర్షం పడితే లక్షల మంది ఇబ్బందులు పడుతుంటే 100 టీంలు వేసుకొని మోకాళ్ళలో నీళ్ళలో తిరిగింది మేము, ధైర్యం చెప్పింది మేము. ఈరోజు పెద్ద గొంతు వేసుకుని కొంతమంది అరుస్తూ ఉన్నారు, వాళ్ళు ఎవరు లేరు. కరోనా వచ్చినప్పుడు కంటైన్మెంట్ జోన్లో కనబడలేదు, కరోనా వచ్చినప్పుడు ప్రజలకు ధైర్యం చెప్పలేదు, వరదలు వచ్చినప్పుడు అడ్రస్ లేదు, రాజకీయ ఓట్ల వేటలో ఉన్నారు అన్నాడు. కానీ మేమున్నది ఇక్కడ నుంచి కదలకుండా పనిచేసినాం. ఏసీ రూమ్లో కూర్చొని డైలాగులు కొట్టలేదు, పనిచేసినాం. నా విజ్ఞప్తి ఏంటంటే హైదరాబాద్ ప్రజలందరికీ కూడా నా విజ్ఞప్తి, మిత్రులందరికీ కూడా నా విజ్ఞప్తి, కొంత పని చేసినాం, అంతా జరిగిపోయిందని నేను అనను, ఇంకా చేయాల్సింది చాలా ఉంది. ఎస్ఆర్డిపి మాదిరిగానే ఎస్ఎన్డిపి చేయాలి, స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ చేయాలి. హైదరాబాద్లో దశాబ్దాలుగా నాలాల మీద, చెరువుల మీద ఆక్రమణలు ఏవైతే వచ్చినాయో వాటిని తొలగించాలి. తొలగించేదాకా ఈ ప్రభుత్వం ఊరుకోదు, తప్పకుండా కఠినంగా వ్యవహారం చేస్తాం. కొత్త జిహెచ్ఎంసీ యాక్ట్ చేస్తాం జనవరిలో కానీ ఫిబ్రవరిలో కానీ, గౌరవ ముఖ్యమంత్రి గారి ఆమోదంతో కొత్త జిహెచ్ఎంసీ యాక్ట్ చేస్తాం. అందులో కఠినంగా పెడతాం. ఎవరైనా చెరువుల మీద, నాలాల మీద కబ్జాలు చేస్తే నోటీసు లేకుండా కూలగొట్టే విధంగా ముందే జడ్జిల్ని, ముందే న్యాయ నిపుణుల్ని, న్యాయ కోవిదుల్ని సంప్రదించి చట్టంలో ఎట్లా పెడితే మంచిదో అట్లా తప్పకుండా పొందుపరుస్తాం. కఠినంగా కొత్త జిహెచ్ఎంసీ చట్టం కూడా తెస్తాం. ఇంకా పవర్ సప్లై ఇంకా మెరుగ్గా చేస్తాం. ఇప్పటికే బాగైంది, ఇంకా బాగా చేస్తాం. హైదరాబాద్లో చాలా కాలనీల్లో ఈ ల్యాండ్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నాయి. ఎల్బీ నగర్లో కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. అక్కడ ఎప్పుడో పాపం వాళ్ళు హుడా అమ్మిందని చెప్పి తెలియకుండా కొనుక్కున్నారు, తర్వాత ప్రాహిబిటెడ్ రిజిస్ట్రేషన్ చేయకుండా ప్రాహిబిటెడ్ లిస్ట్లో పెట్టినారు. అట్లా చాలా కాలనీలు ఉన్నాయి. హైదరాబాద్లో లక్షల ప్రాపర్టీస్ ఉన్నాయి. ఆ సమస్య పరిష్కారం చేయగలిగేది టీఆర్ఎస్ ప్రభుత్వమే, చేసేది టీఆర్ఎస్ ప్రభుత్వమే. తప్పకుండా దాని మీద దృష్టి పెట్టి పేద ప్రజలకి, మధ్యతరగతి ప్రజలకి స్థిరాస్తి మీద యాజమాన్య హక్కు కల్పించే విధంగా, వారు ఏ రకమైన భూముల్లో ఉన్నా వారికి రుసుము తలగకుండా, ఇబ్బంది కాకుండా వాటికి యాజమాన్య హక్కు ఇచ్చే బాధ్యత కూడా మాది. ఆ పని చేయాల్సిన అవసరం ఉంది. దాంతోపాటు ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీ తీసుకొచ్చాం. హైదరాబాద్లో ఉండే వాహన కాలుష్యాన్ని తగ్గిస్తాం. ఎలక్ట్రిక్ బస్సులు ప్రవేశపెట్టాలి, ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించాలి, ప్రజలను కూడా ఎంకరేజ్ చేయాలి. ఆ పని కూడా చేస్తాం. హైదరాబాద్ డీకంజెస్ట్ కావాలి అంటే మాటలతో కాదు, కేవలం స్లిప్ రోడ్స్తో, లింక్ రోడ్స్తో కాదు, ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ పాలసీ తీసుకొచ్చాం. ఈ ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ పాలసీ ద్వారా ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ లివ్, వర్క్, లర్న్, ప్లే అనే మోడ్లో ప్రజలకి టౌన్షిప్స్ రావాలనే ఆశయంతో ఉన్నాం. దాన్ని కూడా ప్రమోట్ చేస్తాం. హైదరాబాద్ డీకంజెస్ట్ చేస్తాం. మెట్రోని 2వ దశని ముందుకు తీసుకొని పోవాలి, అది ప్రభుత్వం చేస్తుంది. తప్పకుండా హైదరాబాద్ ప్రజల సహకారంతో అది కూడా చేస్తాం. మొదటి దశ పూర్తి చేసింది మేమే, 2వ దశ పూర్తి చేయబోయేది మేమే, ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ కూడా తీసుకొచ్చేది కూడా మేమే. దాంతోపాటు ఇంతకుముందు నేను చెప్పినట్టు గ్రిడ్ పాలసీ కానీ ఇంకా ఇతర పాలసీస్ కానీ వీటిని కూడా ఎఫెక్టివ్గా అమలు చేసేది కూడా మేమే. పొల్యూటింగ్ ఇండస్ట్రీస్ ఉన్నాయి హైదరాబాద్లో, వాటిని కూడా హైదరాబాద్ బయటికి తరలించాల్సింది కూడా మేమే. నేను ఇదంతా ఎందుకు చెప్తా ఉన్నా అంటే ప్రజలకు నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈ 5-5.5 ఏళ్లలో మీరు ఇచ్చిన అవకాశంతో, మీ ఆశీర్వాదంతో ఇందాక నేను చెప్పిన అన్ని పనులు చేసినాం, మీ కళ్ళ ముందున్నాయి. నేను చెప్పింది అబద్ధమైతే, నేను చెప్పింది తప్పైతే మమ్మల్ని శిక్షించండి. నేను చెప్పింది వాస్తవం అయితే, నేను చెప్పింది నిజమైతే మమ్మల్ని ఆశీర్వదించండి. నేను చెప్పిన దానిలో తప్పు ఉంటే డెఫినెట్గా మమ్మల్ని శిక్షించండి, అది కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. నేను చెప్పింది వాస్తవం అయితే మమ్మల్ని ఆశీర్వదించండి. తిరిగి ఇంతకుముందు నేను చెప్పిన పనులు ఇంకా చేయాల్సినవి ఉన్నాయి, అవన్నీ కంప్లీట్ చేయాలంటే మాకు మళ్ళీ అవకాశం ఇవ్వండి. నేను చివరిగా మాత్రం ఒక మాట మాత్రం చెప్పదలుచుకున్నాను. తెలంగాణలో కొంతమంది విద్వేషపు విత్తనాలు నాటే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇక్కడ మత సామరస్యాన్ని దెబ్బతీసే విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వారికి నేను ఒకటే చెప్తా ఉన్నా, తెలంగాణ ఆగమాగం అయిపోయే దశలో లేదు. తెలంగాణ ఒక కేపబుల్ లీడర్షిప్ నాయకుడి కేపబుల్ లీడర్షిప్ ఆధ్వర్యంలో ప్రగతి పథంలో ముందుకు పోతున్నది, దూసుకొని పోతున్నది హైదరాబాద్. దేశం మొత్తం మన వైపు చూస్తూ ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరైనా ఏదైనా మళ్ళీ హైదరాబాద్లో బాంబు పేలుళ్ళు, మత కల్లోలాలు అని పిచ్చి ప్రయత్నాలు చేస్తే ఇక్కడ చూస్తూ ఉండడానికి ప్రభుత్వం నిమిత్త మాత్రంగా ఉండదు. డెఫినెట్గా
శాంతి భద్రతల విషయంలో మాత్రం ఎవరైనా సరే ఉక్కుపాదంతో అణిచివేసే బాధ్యత మాది. తప్పకుండా పనిచేస్తాం. దిస్ మై కమిట్మెంట్ టు ద పీపుల్ ఆఫ్ హైదరాబాద్. ఎట్టి పరిస్థితుల్లో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని ఎవరు దెబ్బతీసే ప్రయత్నం చేసినా ఉక్కుపాదంతో అణిచివేస్తాం. అందులో ఎవరికి ఎలాంటి రెండో అభిప్రాయం కూడా అవసరం లేదు. ఇది ఎన్నికలతో ముడిపడున్న అంశం కూడా కాదు, అయినా చెప్తా ఉన్నా. వి ఫాట్ హార్డ్ ఫర్ దిస్ స్టేట్. దెర్ ఈస్ ఎ ప్యాషన్, హంగర్ ఇన్ టీఆర్ఎస్ దట్ యూ విల్ నాట్ సీ ఇన్ ఎనీ అదర్ పార్టీ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ తెలంగాణ. అలాంటి ఈ తెలంగాణను, దానికి ఎకనామిక్ ఇంజన్గా ఉన్న హైదరాబాద్ని ఎవరైనా నష్టం చేసే ప్రయత్నం చేస్తే ఈ ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు. మళ్ళీ చెప్తా ఉన్నా, ఉక్కుపాదంతో అణిచివేయడం జరుగుతుంది. నేను ప్రజలకు ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ప్రశాంతంగా ఉంది హైదరాబాద్, 6 ఏళ్లుగా లొల్లులు లేవు. మరి ఇట్లాంటి హైదరాబాద్లో కొంతమంది చిల్లర మల్లర ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. మిమ్మల్ని ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఒకటే ఆలోచించమని అడుగుతా ఉన్నా. విఘ్నతతో ఆలోచించండి, వివేకంతో వ్యవహరించండి. అభివృద్ధి కావాలా, అరాచకం కావాలా ఆలోచించండి. ఏం జరుగుతుంది, ఎవరికి ఓటు వేస్తే ఆలోచించండి. విద్వేషము, విషంతో నిండిన హైదరాబాద్ కావాలా, లేదా విశ్వాసంతో, విఘ్నతతో ఆలోచించే హైదరాబాద్ కావాలా? మన హైదరాబాద్ అని కొందరు అంటున్నారు, దాన్ని కొందరి హైదరాబాద్గా మార్చే ప్రయత్నం చేస్తున్నారు. కొందరి హైదరాబాద్గా ఉండాలా, అందరి హైదరాబాద్ కావాలా ఆలోచించండి. డివైజివ్ పాలిటిక్స్ కావాలా, డిసైసివ్ పాలసీస్ కావాలా? విఘ్నతతో ఆలోచించండి. లాస్ట్కి చెప్పాలంటే, మా ప్రధానమంత్రి గారు ఈ మధ్యన అంటున్నారు వోకల్ ఫర్ లోకల్ అంటున్నారు. నేను కూడా అదే అంటున్నాను, వోకల్ ఫర్ లోకల్. మేము గల్లీ పార్టీ, వాళ్ళు ఢిల్లీ పార్టీ. మరి గల్లీ పార్టీ హైదరాబాద్ నిలాలనా, ఢిల్లీ పార్టీ హైదరాబాద్ నిలాలనా? సిల్లి రాజకీయాలు ఉండాలా? ఆలోచించండి, విఘ్నతతో వ్యవహరించండి. చేసిన ప్రభుత్వాన్ని, పని చేస్తున్న ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి అని కోరుతూ, నాకు ఇచ్చిన సమయం దాటిపోయినట్టుంది. దానికి కూడా రవికాంత్ రెడ్డి గారిని, మా స్పీకర్ గారు అయితే మైక్ కట్ చేస్తుండే, నువ్వైతే కట్ చేస్తలేవు. థ్యాంక్ యూ. మళ్ళొకసారి మీ అందరికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి నాకు ఇది ప్రతిసారి కలిసి వచ్చింది ఈ ప్లేసు, ఈసారి కూడా కలిసి వస్తుందని, తప్పకుండా గెలిచిన తర్వాత మళ్ళీ వస్తానని చెప్పి కూడా ఇప్పుడు అమ్మాయి చెప్పిందంటే థ్యాంక్ యూ. మళ్ళీ నేను బయట మిమ్మల్ని మళ్ళీ ఎలక్షన్ లోపల కలుస్తానో లేదో, పోలింగ్ డే మీ ఓటు కూడా మాకు వేయాలని చెప్పి కూడా పేరు పేరున కోరుతూ, మీ కుటుంబ సభ్యులకు కూడా ఈ వేదిక ద్వారా విజ్ఞప్తి చేస్తూ థ్యాంక్ యూ. నిరంతర న్యూస్ అప్డేట్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉండే బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మర్చిపోకండి. అప్డేట్స్ ని మిస్ అవ్వకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్. Follow on Facebook, Google+, Twitter, Instagram. For more updates, please subscribe Great Telangana TV.